హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బీట్రూట్ హల్వా అండి. చిన్నపిల్లలు బీట్రూట్ తినక ఇష్టపడారు కదా, అలాంటప్పుడు ఇలా హల్వా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. కొంచెం కూడా బీట్రూట్ స్మెల్ అనేది ఉండదండి, అంత హైలైట్గా ఉంటుంది హల్వా. చూడండి బీట్రూట్ హల్వా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈరోజు ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు బీట్రూట్ హల్వా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇలా 3 బీట్రూట్స్ని తీసుకున్నాము. వీటిని మనం చిన్నగా తరుక్కుందాము. చూడండి బీట్రూట్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు దీనిని మిక్సీలోకి వేసుకుందాం. చూడండి ఇలా మిక్సీ జార్లోకి పీసెస్ని వేసుకున్న తర్వాత ఇలా వాటర్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. చూడండి మనం బీట్రూట్ని బాగా మిక్సీ పట్టుకున్నాము. ఇప్పుడు వడకట్టుకుందాం. ఇలా ఒక పెద్ద బౌల్ని తీసుకున్నాను, అలాగే టీ స్ట్రైనర్ని తీసుకున్నానండి. టీ స్ట్రైనర్లోకి ఇలా కొంచెం కొంచెంగా మనం మిక్సీ పట్టుకున్న జ్యూస్ని తీసుకొని ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. చూడండి కింద పక్క జ్యూస్ ఎంత బాగా వస్తూ ఉందో. ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా జ్యూస్ని అంతా స్ట్రెయిన్ చేసుకోవాలి. చూడండి మనం మొత్తం జ్యూస్ని ఇలా స్ట్రెయిన్ అవుట్ చేసుకున్నాము. మనకి ఇంత జ్యూస్ వచ్చిందండి. ఇప్పుడు ఈ జ్యూస్లోకి 1 కప్పు షుగర్ యాడ్ చేసుకుందాము. షుగర్ బాగా కరగబెట్టుకోవాలి. షుగర్ బాగా కలిసిందండి. ఇప్పుడు ఒక 1/2 కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకుందాము. ఈ స్వీట్కి వచ్చేసి మనకి షుగర్ కొలత ఏమి ఉండదండి, మనకు తగినంత షుగర్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత స్వీట్నెస్ ఒకసారి చూసుకొని మీకు కావాలంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి. కార్న్ ఫ్లోర్ ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలండి, లేదంటే హల్వా మళ్ళీ మనకు చిన్న చిన్న ఉంటలుగా వచ్చేస్తుంది. బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి షుగర్ కార్న్ ఫ్లోర్ బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలోకి మనం ఇందాక కలిపి పెట్టుకున్న లిక్విడ్ ఉంది కదండి, ఈ లిక్విడ్ అంతా వేసుకుందాం. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి. మనకు ఈ ప్రాసెస్ అవ్వడానికి 10 to 15 మినిట్స్ పడుతుంది. చూడండి మనకి బాయిలింగ్ స్టార్ట్ అయింది. ఇలా బాయిల్ అవుతూ దగ్గరకు అవుతుందండి. 1 నిమిషం కూడా కలపకుండా ఉండకుండా ఖచ్చితంగా కలుపుతూనే ఉండాలి. చూడండి కన్సిస్టెన్సీ మనకు గట్టి పడుతూ ఉంది. చూడండి కన్సిస్టెన్సీ ఇంకా చిక్కబడింది. ఇలా కొంచెం గట్టి పడినప్పుడు కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి. మనకి మిశ్రమం కొంచెం గట్టి పడింది కదా, నేను ఈ టైంలో కొంచెం వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి బాగా ఉడికింది కదా, దీంట్లోకి ఇంకో 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. మనకి రెసిపీ చేసుకోవడానికి మొత్తము ఒక 4 నుంచి 5 స్పూన్ల నెయ్యి సరిపోతుందండి. చూడండి పెనానికి అంటుకోకుండా ఎంత బాగా చిక్కపడిందో, జెల్లీ లాగా వచ్చింది. ఈ టైంలో కొంచెం మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేసి మిక్స్ చేసుకున్నాం కదా, చూడండి హల్వా కొంచెం కూడా ప్యాన్ కంటకుండా ఎంత బాగా సపరేట్ అవుతా ఉందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాం. ఒక బౌల్ తీసుకుందాము. కొంచెం నెయ్యిని అప్లై చేసుకుందాం. ఇలా నెయ్యిని అప్లై చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బాదాము, ముంత మామిడి పప్పు 2 వేసుకుందామండి. ఇప్పుడు ఈ ప్లేట్ రెడీ అయిపోయింది. దీంట్లోకి మనం హల్వా వేసుకుందాం. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ హల్వాని
ఈ ప్యాన్లోకి వేసుకుందాం. వేడిగా ఉన్నప్పుడే బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి, చల్లారితే మళ్ళీ సెట్ అవ్వదు. ఇలా సెట్ చేసుకున్నాం కదా, ఇది పూర్తిగా చల్లారిపోవాలండి. మనకి ఇది పూర్తిగా చల్లారేకి గంటన్నర పడుతుందండి. చల్లారిన తర్వాత మళ్ళీ చూద్దాం. చూడండి, హల్వా చల్లబడిపోయింది. నాకు గంటన్నర పట్టిందండి హల్వా చల్లబడడానికి. ఇప్పుడు ఈ హల్వాని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఒక ప్లేట్ తీసుకొని చూడండి, ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నాము. ఎంత కలర్ఫుల్గా, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకుందాం. చూడండి, పర్ఫెక్ట్ బీట్రూట్ హల్వా రెడీ. చూడండి, కలర్ కానీ టెక్స్చర్ కానీ ఎంత బాగా వచ్చిందో. చాలా అంటే చాలా చూయిగా ఉంటుందండి. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.